సూత్రధార్ ఇది థియేటర్గా జనాల్లోకి వెళ్ళినా మిగతా వాటితో పోలిస్తే, మిగతా ఇన్స్టిట్యూషన్స్ మిగతా వాటితో పోలిస్తే అంతగా ఎందుకు పైకి రాలేదు? అంటే సూత్రధార అనే దానికంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద సెన్స్ ఒక మధు ఇన్స్టిట్యూట్స్ తీసుకుందాం సార్. అలా రకరకాలుగా ఉన్న వాటిలోంచి వాటికి ఉన్న క్రేజ్ని ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాక మీకు అన్ని కమాండ్స్ ఉన్నాయి, నేను చెప్పినట్టు మీకు అన్ని కమాండ్స్ ఉన్నాయి, మిమ్మల్ని చూస్తే మీ దగ్గర నేర్చుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ యాజ్ ఇప్పుడు నాకే అనిపించింది మిమ్మల్ని ఒక మాట అడుగుదామని ఆఫ్ కోర్స్. సో అలా అనిపిస్తుంది, కానీ ఎందుకు జనాల్లో క్రేజ్ రాలేదు? మేము ఎప్పటి నుంచి చేస్తున్నాం ఈ వర్క్షాప్స్, మీకు ఏమైనా తెలుసా? ఎప్పటి నుంచి వర్క్షాప్స్ ఇన్ ద సెన్స్ మీ అది నాకు ఐడియా లేదు. మా అడ్వర్టైజ్మెంట్ ఎక్కడైనా చూసారా? న్యూస్ పేపర్లో కానీ మ్యాగజైన్లో కానీ పెద్ద పెద్ద వాళ్ళు పేర్లు తీసుకుంటూ మేము సంభాషణ చేస్తూ ఎక్కడైనా విన్నారా? ఆయన 25 ఏళ్ళ నుంచి ఎలా సర్వైవ్ చేస్తున్నాం మేము? మాకు పేరు కావాలని చేయట్లేదు కదా, ఇది మంచి వ్యక్తులని సమాజంలో పంపించాలని చేస్తాం, ఆ ఉద్దేశంతో చేస్తున్నాము. మీరు ఇక్కడ వర్క్షాప్ చేసిన తర్వాత మీరు యాక్టర్ ఒకటే కావాలని ఏం లేదు. ఫస్ట్ మంచి వ్యక్తిగా బయటికి వెళ్ళండి, ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ పరిస్థితిలో ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడ వెళ్తే ఎలా ఉండాలి. నువ్వు వెళ్తే ఒకసారి మాట్లాడితే జనాలు నీకు అడగాలి, నాన్న ఎక్కడి నుంచి వచ్చావు, అమ్మ ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నావు అని అడగాలి. అది జరుగుతుంది మా వాళ్ళతో, నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే చెప్తారు. సో ఆ పేరు మనకు అవసరం లేదు. ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్తాను. గత 20 ఏళ్లలో హైదరాబాద్లో ఉన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఏమైతే ఉన్నాయో అవి కాక బాంబే నుంచి పెద్ద పెద్ద స్థాపితులైన పెద్ద ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు హైదరాబాద్కి వచ్చి 1 సంవత్సరం 2 సంవత్సరం నడిపారు. ఆ తర్వాత దుకాణం క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకు? మేము ఇంకా సర్వైవ్ అవుతున్నాము. ఎందుకు? సో మాకు ఆ ఉద్దేశం లేదు, మాకు ఈ ఉద్దేశం లేదు, ఎవరితో పోటీ లేదు మాకు. మా పని మేము చేస్తున్నాము, మేము ఎట్లా చేయాలో అలా చేస్తున్నాము. వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు మనం కూడా ఇట్లా చేయాలని ఆ ఉద్దేశంతో ఈ రోజు వరకు చేయలేదు. నేను ఈరోజు కావాలంటే రోజుకి 3 బ్యాచ్లు 4 బ్యాచ్లు 10 మందిని పెట్టుకొని చేయొచ్చు. చెయ్యను. సంవత్సరానికి 1 2 వర్క్షాప్స్ చేస్తాను. అందులో కూడా 4 5 6 దానికంటే ఎక్కువ ఉండరు. వాళ్ళకు కూడా బాగా ఇంటర్వ్యూ చేసి గంటలు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి చెయ్యొద్దు నువ్వు ఇది మిస్ఫిట్ అని చెప్పి పంపించిన తర్వాత వాళ్ళు వస్తేనే వాళ్ళు తీసుకుంటారు. ఆయన ఇంకో అర్హత ఏంటి మా దగ్గర రావాలంటే ఫస్ట్ కనీసం ఒక 5 నాటకాలు చూడాలి. ఏ భాష అయినా, బెంగాలీ అయినా, మరాఠీ అయినా, తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా, ఉర్దూ అయినా, అది భాష రాదు నాకని చెప్పకూడదు. అది నాటకం చూడు, అది క్రియేటివ్ ఫీల్డ్, అది పర్ఫార్మింగ్ ఆర్ట్. అది ఫస్ట్ చూడు. అది చూసిన తర్వాత నీ మాతృభాషలో రాయు, రివ్యూ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది రాసి మాకు ఈమెయిల్ చేయండి. అది చూసిన తర్వాత మాకు అప్పుడు అవగాహన వస్తుంది మీకు ఎంతవరకు మీకు దాని మీద పట్టుదల ఉంది, ఎంతవరకు అండర్స్టాండింగ్ ఉంది క్రాఫ్ట్ మీద. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. సరే నీకు ఇంట్రెస్ట్ ఉందా వచ్చేయి. ఈ రోజు వరకు చేయలేదు. కానీ నేనేమంటానంటే, చెప్పండి, ఇదివరకు సినిమాల్లో చూసేవాళ్ళం, చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక నాగేశ్వరరావు గారి ఇంటి దగ్గర నుంచొని ఉండడం, లేకపోతే ఒక రామారావు గారు మేము ఆర్టిస్ట్ అయిపోవాలని చెప్పేసి. కానీ అలా అయిన వాళ్ళు కూడా అలా అంటే వాళ్ళు కూడా ఈవెన్ నాగేశ్వరరావు గారైనా వీళ్ళు కూడా కొంతమంది దగ్గర వెయిట్ చేసి బయట నేర్చుకుని వెళ్ళిన వాళ్ళు. కానీ మీరు చేసే వర్క్షాప్స్లో వాడికి టాలెంట్ ఉండొచ్చు, అంటే వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అఫ్ కోర్స్ మీరు చెప్పినట్టు ఈ నాటకాలు ఇవి చూడకపోయి ఉండొచ్చు, కానీ అతనిలో నాకు నేర్చుకోవాలనే కుతూహలం ఉండొచ్చు. అలాంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. డెఫినెట్గా 100%. అది కాకుండా నా దగ్గర డబ్బులు లేవు సార్, కానీ నాకు పిచ్చి, నేను చేస్తాను, ఏదైనా చేస్తాను, డబ్బులు లేవు, ప్లీజ్ మీ దగ్గర చేస్తానంటే కూడా తీసుకుంటాను. ఈ రోజు వరకు కూడా ఒక 10 మంది ఇంకా బ్యాలెన్స్ ఉన్నారు అమౌంట్, చాలా మంది గత 20 ఏళ్ల నుంచి ఫీజు ఇవ్వాల్సిన వాళ్ళు. సో ఆయన నేను బంద్ చేయలేదు కదా, ఆయన నేను చెప్పలేదు నువ్వు పూర్తి ఫీజు ఇచ్చిన తర్వాతనే నేను నీకు తీసుకుంటాను కాదు. నీ పరిస్థితి ఎలా ఉందో, ఆర్థిక పరిస్థితి నాకు తెలియదు కదా, ఇంట్రెస్ట్ ఉంది, నీ ఆర్థిక పరిస్థితి ఏముంటుంది, లేదు సార్ నేను ఒకసారి పే చేస్తాను, సరే పే చేయి. లేదు సార్ ఒక 3 ఇన్స్టాల్మెంట్ ఇవ్వండి, 2 ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వండి, నెల రోజుల్లో పే చేస్తానంటే సరే ఓకే. వచ్చిన తర్వాత ఫస్ట్ 3 days వాళ్ళకి ట్రై చేస్తాను. ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో స్టార్ట్ చేస్తాం. కరెక్ట్గా వాళ్ళు చేయలేకపోతే, అండర్స్టాండింగ్ కరెక్ట్గా లేనప్పుడు 4th day వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేసి పంపించేస్తాను. సింపుల్.
మీరు అన్నిట్లోనూ డైరెక్టర్గా చేస్తున్నారు యాక్టర్గా అన్ని రకాలుగా చేస్తున్నారు కాబట్టి నేనేమంటానంటే మోస్ట్లీ తెలుగు వరకు వచ్చేటప్పటికి అందరిలో ఒక ఒపీనియన్ ఉంది. తెలుగు ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, బట్ ఎందుకో నార్త్ వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టి ఎందుకు ప్రతిసారి ఎవరినో వేరే అదర్ యాక్టర్స్ని బాలీవుడ్ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? లేదు, మన యాక్టర్సే మనకి ఇంతమంది ఉన్నారు, వెరీ టాలెంటెడ్ ఉన్నారు. థియేటర్ నుంచి ఇప్పుడు భాష పరంగా చూసుకుంటే మీరు అన్నట్టు థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నార్మల్ ఆర్టిస్టులు ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు. వీళ్ళందరినీ వదిలేసి ఎందుకు అలా వేరే భాష నుంచి తెచ్చుకొని తీసుకొస్తున్నారు అనే విషయానికి వస్తే మీరేం చెప్తారు సార్? ఈ విషయం వాళ్ళకి అడగాలి. అంటే చూసే ఎక్స్పీరియన్స్ మనకి అఫ్ కోర్స్ ఉంటుంది. నేను అదే చెప్తున్నాను కదా, ఫస్ట్ అర్హత ఏం తీసుకురావాలంటే సినిమా మనం సింక్ సౌండ్లో చేస్తున్నాము, భాష చదవడం వస్తుందా? ఎంతమంది తెలుగు వాళ్ళు ఈ కుర్రోళ్ళు తెలుగు భాష చదువుతారమ్మా, రాస్తారు చెప్పండి? మా దగ్గర వచ్చిన వాళ్ళు కూడా డైరీ రాయమంటే ఇంగ్లీష్లో రాస్తున్నారు. నేను తెలుగు కాదు, కానీ స్క్రిప్ట్ నేను తెలుగులోనే అడుగుతాను, స్క్రిప్ట్ తెలుగులోనే అడుగుతా, ఇంగ్లీష్ కాదు, తెలుగు రాస్తాను కూడా. నాకేం అవసరం? నాకు పాత్రలు వస్తున్నాయి, నేను అడిగిన భాషలో వాళ్ళు నాకు ఇస్తారు. ఫస్ట్ లాంగ్వేజ్ మీద, మన సంప్రదాయం మీద మనకు గౌరవం లేకపోతే ఎవరేం చేయలేము. మన సాహిత్యం మీద మనకు గౌరవం లేదు. సినిమాలు కూడా మలయాళం సినిమా చూసి, తమిళ సినిమా చూసి, మరాఠీ సినిమా చూసి, ఆ సినిమాలు చూసి మనం రీమేక్స్లు చేస్తున్నాము. పైగా చెప్పడానికి ఏంటంటే సౌత్ ఇండస్ట్రీ రూలింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అది చెప్తాను పిచ్చోడా, సౌత్ ఇండస్ట్రీ అంటే ఒకటి తెలుగే కాదు, కన్నడ ఇండస్ట్రీ ఉంది, తమిళ ఇండస్ట్రీ ఉంది, తెలుగు ఇండస్ట్రీ ఉంది. ఏ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం? సౌత్ అంటే కామన్గా తెలుగు ఒకటే కాదు కదా. సో అది పాన్ ఇండియా మూవీస్ గురించి తీసుకుంటాం. ఇప్పుడు మోస్ట్లీ మూవీస్ అన్నీ కూడా మనకి వెబ్ సిరీస్ల రూపంలో కానీ లేదంటే ఓటీటీలుగా కానీ మనం ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేసేలాగా వచ్చేస్తున్నాయి. కొన్ని పాన్ ఇండియా మూవీస్ మాత్రమే థియేటర్లో జనాల్ని అలరించగలుగుతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఓటీటీలకి అటు వెబ్ సిరీస్ల రూపంలో ఇంట్లో చూసి ఎంజాయ్ చేసేలాగా వస్తున్నాయి. దీనివల్ల ఏమైనా అటు ఆర్టిస్ట్గా కానీ కొంతమంది డైరెక్టర్స్ ఏమైనా లాస్ అయ్యే ఛాన్స్ ఉందా? ఏం లేదమ్మా, ఆర్టిస్టే అయి ఉండొచ్చు, కానీ ఏమవుతుందంటే వీటి వల్ల కొంతమందికి ఛాన్సెస్ తగ్గాయి. ఏం తగ్గలేదు చెప్తాను. ఇప్పుడు మళ్ళీ తిరిగి రావాలంటే కాస్టింగ్కి రావాలి మనం. ఇప్పుడు మీరు హిందీ సినిమాలో చూస్తే ఆ కాస్టింగ్ డైరెక్టర్ ఆర్టిస్ట్ చండీగఢ్ నుంచి తీసుకొస్తాడు, కలకత్తా నుంచి తీసుకొస్తాడు, రాజస్థాన్ నుంచి తీసుకొస్తాడు, సౌత్ నుంచి నాలాంటి వాళ్ళని తీసుకొస్తారు, ఇంకా బెంగళూరు అక్కడికి వెళ్తే కన్నడ ఇండస్ట్రీ నుంచి హిందీ ఇండస్ట్రీలో వస్తున్నారు. పాన్ ఇండియా అక్కడే అయిపోయింది కదా, రెస్ట్రిక్షన్ ఇక్కడ లేదు. ఆ పాత్రలో ఫిట్ అయ్యేటటువంటి నాకు కావాలి, కొత్తోడు నాకు కావాలి. డైరెక్టర్ అన్నాడు కాస్టింగ్ డైరెక్టర్తో, ఆయన వెతకాల్సిందే. నువ్వు బంగాల్ పో, కలకత్తా పో, కేరళ పో, ఎక్కడైనా పో, కానీ నాకు ఆ వ్యక్తి ఈ క్యారెక్టర్లో సెట్ అయ్యేటట్టు ఆ ఫేస్, ఆ బాడీ ఉండాలి, తెచ్చిపెట్టు అంతే. దట్ ఈస్ పాన్ ఇండియా. దట్స్ ఆల్. సింపుల్. అంటే పాన్ ఇండియా అనే పెద్ద వర్డ్ ని మీరు సింపుల్ గా అంతే. పాన్ ఇండియా అనేది ఏం లేదు. ఇప్పుడు నవరసాలు పాన్ ఇండియా కదా, మరి సినిమాలు ఏం మీద తీస్తున్నాం మనం? ఏదో ఒకటి రసం, నవరసం మీదే తీస్తున్నాం కదా, అయిపోయింది. పాన్ ఇండియా లేదనేది ఏమీ లేదు. ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారమ్మా, అది ఎక్కడ పాన్ ఇండియా అయింది? పాన్ వరల్డ్ అయిందా? పాన్ తెలుగు అయిందా? ఏమైంది అది? అందరం చూస్తున్నారు, ఏ భాషలో వస్తే ఆ భాషలో చూస్తున్నారు. ఇప్పుడు తెలుగు సినిమాలు హిందీలో డబ్బింగ్ చేసి శాటిలైట్ ఛానల్స్లో హిందీలో రిలీజ్ చేస్తున్నారు. నార్త్ ఇండియాలో పిచ్చి క్రేజ్, దాని గురించి పిచ్చి క్రేజ్. అది పాన్ ఇండియా కాదు కదా మరి. తెలుగు సినిమా డబ్బింగ్ చేసి హిందీలో డబ్బింగ్ చేసినప్పుడు ఎంటర్టైన్మెంట్కి పాన్ ఇండియా, పాన్ తెలుగు, పాన్ వరల్డ్ అనేది ఉండదు. ఈ కొత్త పదాలు వీళ్ళు తీసుకొస్తున్నారు ఇండస్ట్రీలో, అలాంటిది ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాన్ ఇండియా. మీరు నవ్వినా పాన్ ఇండియా. తెలుగులో ఒక రకంగా నవ్వుతారు, హిందీలో ఒక రకంగా నవ్వుతామా? కోప్పడితే ఒక తెలుగు, తమిళ్లో ఒక రకంగా, బంగాల్లో ఒక రకంగా కోప్పడదాం. సో ఇంకేంటి కథలు? ఇప్పుడు మహాభారతం చెప్పిన, మలయాళం వాళ్ళు చెప్పిన మహాభారతము, గుజరాతీ వాళ్ళు చెప్పిన మహాభారతము, బంగాల్లో చెప్పిన మహాభారతమే. సో పాన్ ఇండియా ఏంటి దానికి? విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, ఈ సందర్భాలు మీరు చాలాసార్లు నిజంగా అంటే అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉండి మీరు అన్నంటే ఇక్కడ నుంచి థియేటర్ నుంచి వెళ్ళారు, వాళ్ళు ఇక్కడ నుంచే మన దగ్గర నుంచి వెళ్ళినప్పుడు ఎందుకు సూత్రధార్కి అంత క్రేజ్ రావట్లేదు అంటారు? మీరు ఎందుకు బయట కావాలని మీరు ఇందాకనే మీరు అడ్వర్టైజ్మెంట్ నేను చేసుకోవట్లేదు. మీకు ఎట్లా తెలుసు క్రేజ్ రావట్లేదని? అదే సార్ మీరు చెప్పినట్టు అడ్వర్టైజ్ చేసుకోవట్లేదు అంటున్నారు. ఎందుకు అడ్వర్టైజ్ చేయట్లేదు అది చెప్పండి. క్రేజ్ రావట్లేదు అని చెప్పకండి. ఎంత క్రేజ్ ఉందో నాకు తెలుసు. సరే పోనీ మీ మాటకి ఎందుకు అడ్వర్టైజ్ చేయట్లేదు? చేస్తే ఇంకా అవసరం లేదమ్మా. నాకు ఇది నా ప్రొఫెషన్ కాదు.
నేను దీంట్లోనే ఏదో సక్సెస్ఫుల్ అవ్వాలి, నేను గొప్పగా టీచర్గా చెప్పుకోవాలనేది, నేను దీనికి పెద్ద పేరు రావాలనేది ఏం చేయట్లేదు అట్లాంటిది. ఆ ఉద్దేశం స్టార్టింగ్ నుంచే లేదు. ఓకే. మనం ఏది చేస్తే మన దగ్గర టైం ఉందా, మనం ఇంత టైం ఇవ్వగలుగుతామా, మనం వర్క్షాప్ పెడితే. నేను పర్సనల్గా నా పేరు చూసి జనాలు వస్తున్నారు. నేను ఆ 30 రోజుల్లో కనీసం 25 రోజులు నేను వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నానా, అనుభవాలు పంచుకుంటున్నానా అనేది ఉన్నప్పుడే నేను చేస్తాను. ఓకే. అది స్టార్టింగ్ నుంచి ఆ ఉద్దేశం లేదు, వీళ్ళతో పోటీ వాళ్ళతో పోటీ, నేను డబ్బులు సంపాదించుకోవాలి, నేను దీన్ని పెద్దగా ఆ రేంజ్లో ఆ స్థాయిలో లేడు అంటారు మీరు, కానీ ఆల్ ఇండియాలో మా పేరు ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. దెన్ ఇంకా మిమ్మల్ని కొన్ని చిన్ని క్వశ్చన్స్ మాత్రం నాకు మనసులో ఇంకా మిగిలిపోయినాయి. అఫ్కోర్స్ నేను ఏమంటానంటే, మీరు ఇప్పటివరకు చెప్పిన చాలా ఆర్టిస్ట్గా చాలా చేశారు. మీరు చెప్పినట్టు ఇందాక మీకు పోలీస్ క్యారెక్టర్స్ అఫ్కోర్స్ నచ్చకపోయి ఉండొచ్చు, బట్ ఎంజాయ్ చేస్తూ చేసింది, ఇది నేను ఇష్టపడుతూ చేశానని చెప్పగలిగే ఒక క్యారెక్టర్ చెప్పండి. అన్ని క్యారెక్టర్స్, ఏ క్యారెక్టర్ తీసుకుంటే ఆ క్యారెక్టర్ 100% ఎంజాయ్ చేస్తాను. బిర్యానీ తిన్నట్టు నేను ఎంజాయ్ చేస్తాను ప్రతి ఒక్క పాత్ర. మీరు ఆ పాత్రలు చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు బాగా ఎంజాయ్ చేసి చేశాడు అంతే. సో మేమైతే జనరల్గా వాయిస్ని ఎక్కువ ఇష్టపడతాం. మీ వాయిస్ ఏదైతే వస్తుందో అది గంభీరంగా ఉంటుందో దాన్ని ఇష్టపడతాం. అదే మీ వాయిస్ని చేంజ్ చేసుకుంటూ కూడా చేయమంటే చేస్తారు. అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఆ ప్లస్ పాయింట్ అయింది అనుకోవాలా, లేదంటే కనుక మీకు పర్సనల్గా ఇష్టం ఉండడం వల్ల మీకు డబ్బింగ్ చెప్పే అవసరమే లేదు, అంటే బయట వేరే డబ్బింగ్ చెప్పించాల్సిన అవసరమే లేదు, బట్ వేరే మీ గంభీరంగా కాకుండా వేరే రకంగా చెప్పమంటే మీరు ట్రై చేస్తారా? లేదంటే 100% ట్రై చేస్తాను. నాకు అవకాశం దొరికింది నేర్చుకోవడానికి, ఎందుకు ట్రై చేయను? చేయాలి. అలా ఉంటే ఏదో అవకాశం ఏమో. అఫ్ కోర్స్ నేను మీ దగ్గర నేర్చుకుని నేను థియేటర్లోంచి బయటకు వెళ్తే అఫ్ కోర్స్ నేను ఖచ్చితంగా అప్పుడు మిమ్మల్ని ప్రిఫర్ చేసి సార్ అనేది అడిగి మరీ చేయించుకుంటాను. సో ఎనీవే, అప్కమింగ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో మీకు వచ్చే ఇప్పుడు ప్రెసెంట్ ఖచ్చితంగా మంచి సక్సెస్ అయ్యి మా ముందుకి, అంటే ప్రేక్షకుల్ని ఖచ్చితంగా అలరించాలి. వినయ్ వర్మ గారు మళ్ళీ బ్యాక్ టు అన్నట్టు అన్ని నేను ఎక్కడికి వెళ్ళలేదు, అంటే కొంచెం ఆ గ్యాప్ కూడా లేకుండా ప్రతిసారి మమ్మల్ని ఇలాగే పాటలు వింటూ పాజ్ కూడా చేస్తాం కదా, జీవితంలో కూడా పాజ్ ఉండాలి. సో ఆ పాజ్ ని మేము కావాలనుకోవట్లేదు సార్, అందుకని ఆ పాజ్ లేకుండా ప్లేతోనే ముందుకు వెళ్ళాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టైం. చూసాం కదా వినయ్ వర్మ గారు అప్కమింగ్ మూవీస్ ఏవైతే ఉన్నాయి, ప్రతి మూవీ మనం ఎలాగో ఇష్టపడుతూ చూసాము, వచ్చే ప్రాజెక్ట్స్ కూడా అలాగే థియేటర్లో చూసి ఆయన ఎంకరేజ్ చేద్దాం. అలా పాజ్ బటన్ అనేది ఇవ్వకుండా మనమే ఎంకరేజ్ చేద్దాం. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్లాస్ టీవీ.